ఆపరేషన్ సింధూర్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ మరో బిగ్ వార్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తిప్పి కొడితే 3 రోజులు కూడా గడవక ముందే పాకిస్తాన్ గిలగిలా వణికిపోయి అమెరికా కాళ్ళు పట్టుకుంది. అంతేకాక భారత్ దాడుల్లో చాలా నష్టపోయిన IMF ద్వారా లోన్ ఇవ్వాలంటూ బహిరంగంగానే బెట్టింగ్ చేసిన పరిస్థితి. మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించడం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ నుంచి జరిగే ఉగ్రవాద దాడులను భారత్ ఇకపై యుద్ధంగానే పరిగణిస్తుందని, ఆపరేషన్ సింధూర్ తో భారత్ లో కొత్త సిద్ధాంతం మొదలైందని అమెరికా యుద్ధ నిపుణులు జాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తితో భారత్ ఈ పరిస్థితిని ఎదుర్కొందని, ఇతర దేశాల దౌత్య సహాయం కోరలేదని ఆయన పేర్కొన్నారు. ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా సమర్థించిందని స్పెన్సర్ అన్నారు. గత నెల ఏప్రిల్ 22న పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇక ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించి వాటిని నేలమట్టం చేసింది. బ్రిటిష్ ఎంపీ బాజ్ బ్లాక్మన్ కూడా పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని బాజ్ బ్లాక్మన్ అధికారిక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ స్పందిస్తూ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి భయంకరమైందని అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్ పాక్ తో కలిసి పనిచేస్తుందని, శాశ్వత శాంతి నెలకొలేందుకు ఇతర దేశాలు కూడా మద్దతు అవసరమని లామీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేని పాకిస్తాన్ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదరగా ప్రస్తుతం అది కూడా కొనసాగుతోంది. మొత్తంగా పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ తో ధీటుగా బదిలివ్వటం, దీనిపై అంతర్జాతీయంగా జాన్ స్పెన్సర్స్ వంటి యుద్ధ నిపుణులు మరియు బాజ్ బ్లాక్మన్ వంటి ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన స్పందనలు భారత్ తన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడంలో మరియు ఉగ్రవాదంపై తన వైఖరిని నూతనంగా సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ మరో బిగ్ వార్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తిప్పి కొడితే 3 రోజులు కూడా గడవక ముందే పాకిస్తాన్ గిలగిలా వణికిపోయి అమెరికా కాళ్ళు పట్టుకుంది. అంతేకాక భారత్ దాడుల్లో చాలా నష్టపోయిన IMF ద్వారా లోన్ ఇవ్వాలంటూ బహిరంగంగానే బెట్టింగ్ చేసిన పరిస్థితి. మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక ఆ తర్వాత రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించడం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ నుంచి జరిగే ఉగ్రవాద దాడులను భారత్ ఇకపై యుద్ధంగానే పరిగణిస్తుందని, ఆపరేషన్ సింధూర్ తో భారత్ లో కొత్త సిద్ధాంతం మొదలైందని అమెరికా యుద్ధ నిపుణులు జాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తితో భారత్ ఈ పరిస్థితిని ఎదుర్కొందని, ఇతర దేశాల దౌత్య సహాయం కోరలేదని ఆయన పేర్కొన్నారు. ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా సమర్థించిందని స్పెన్సర్ అన్నారు. గత నెల ఏప్రిల్ 22న పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇక ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించి వాటిని నేలమట్టం చేసింది. బ్రిటిష్ ఎంపీ బాజ్ బ్లాక్మన్ కూడా పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని బాస్ బ్లాక్మన్ అధికారిక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ స్పందిస్తూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భయంకరమైందని అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్, పాక్ తో కలిసి పనిచేస్తుందని, శాశ్వత శాంతి నెలకొలేందుకు ఇతర దేశాలు కూడా మద్దతు అవసరమని లామీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేని పాకిస్తాన్ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదరగా ప్రస్తుతం అది కూడా కొనసాగుతోంది. మొత్తంగా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ తో ధీటుగా బదిలివ్వటం, దీనిపై అంతర్జాతీయంగా జాన్ స్పెన్సర్ వంటి యుద్ధ నిపుణులు మరియు బాస్ బ్లాక్మన్ వంటి ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన స్పందనలు భారత్ తన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడంలో మరియు ఉగ్రవాదంపై తన వైఖరిని నూతనంగా సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ మరో బిగ్ వార్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ తిప్పి కొడితే 3 రోజులు కూడా గడవక ముందే పాకిస్తాన్ గిలగిలా వణికిపోయి అమెరికా కాళ్ళు పట్టుకుంది. అంతేకాక భారత్ దాడుల్లో చాలా నష్టపోయిన IMF ద్వారా లోన్ ఇవ్వాలంటూ బహిరంగంగానే బెట్టింగ్ చేసిన పరిస్థితి. మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేయాలంటూ రిక్వెస్ట్ చేసింది. ఇక ఆ తర్వాత 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించడం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది. పాకిస్తాన్ నుంచి జరిగే ఉగ్రవాద దాడులను భారత్ ఇకపై యుద్ధంగానే పరిగణిస్తుందని, ఆపరేషన్ సింధూర్ తో భారత్ లో కొత్త సిద్ధాంతం మొదలైందని అమెరికా యుద్ధ నిపుణులు జాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వయం ప్రతిపత్తితో భారత్ ఈ పరిస్థితిని ఎదుర్కొందని, ఇతర దేశాల దౌత్య సహాయం కోరలేదని ఆయన పేర్కొన్నారు. ఇది భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా సమర్థించిందని స్పెన్సర్ అన్నారు. గత నెల ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై జరిగిన పాశవిక ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఇక ఈ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు నిర్వహించి వాటిని నేలమట్టం చేసింది. బ్రిటిష్ ఎంపీ బాస్ బ్లాక్మన్ కూడా పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ఆయన కొనియాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని బాస్ బ్లాక్మన్ అధికారిక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ స్పందిస్తూ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భయంకరమైందని అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరుకు తమ ప్రభుత్వం భారత్, పాక్ తో కలిసి పనిచేస్తుందని, శాశ్వత శాంతి నెలకొలేందుకు ఇతర దేశాలు కూడా మద్దతు అవసరమని లామీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జీర్ణించుకోలేని పాకిస్తాన్ కశ్మీర్లోని సరిహద్దు గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడింది. దీంతో ఇతర దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఇటీవలే ఇరు దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదరగా ప్రస్తుతం అది కూడా కొనసాగుతోంది. మొత్తంగా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ తో ధీటుగా బదిలివ్వటం, దీనిపై అంతర్జాతీయంగా జాన్ స్పెన్సర్ వంటి యుద్ధ నిపుణులు మరియు బాస్ బ్లాక్మన్ వంటి ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన స్పందనలు భారత్ తన సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడంలో మరియు ఉగ్రవాదంపై తన వైఖరిని నూతనంగా సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.